మరొత్తరం చూద్దామండి. కాకినాడ నుంచి సుధా రాస్తున్నారు. గోధూళి వేళ అని అంటూ ఉంటారు, అంటే ఏ సమయం తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. గోధూళి వేళ అంటే సాయంత్రం సమయంలో గోవులు తిరిగి ఇంటికి వస్తూ ఉంటాయి. సూర్యోదయం మొదలుగా సంచారం చేసి సూర్యాస్తమయంతో అవి తిరిగి వస్తాయి. మనం కూడా గోవులమే. గయ అంటే ప్రాణములు అని అర్థం. సంచారం చేసిన మన మనస్సు, సూర్యోదయంతో సంచారం ప్రారంభం చేసిన మన మనస్సు సూర్యాస్తమయమైనటువంటి వేళకు తిరిగి యథాస్థానం చేరుకోవాలి. ఎగసిన ధూళి తిరిగి సర్దుకోవాలి. ఆ సర్దుకునే సమయం సాయంత్రం సమయం. యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా ఇలా సంధి వేళలలో చేస్తూ ఉంటారు. యుగ సంధి, కాల సంధి, అమావాస్య, దర్శ యజ్ఞం, పౌర్ణమాసి యజ్ఞం ఎలాంటివో నిత్యం కూడా సూర్యోదయ, అపరాహ్న, సూర్య అస్తమయ వేళలలో సంధ్య చేయాలి, కూర్చోవాలి. కూర్చోవడం కోసం మనం తిరిగి యథాస్థానానికి రావాలి. ఏ విధంగానైతే ఉదయమంతా కూడా గోవులు తమ తమ గోష్ఠములను, గోశాలలను విడిచిపెట్టి ఆహారము, మేత స్వీకరించే నిమిత్తమై అడవులలో స్వేచ్ఛగా తిరిగాయో, సాయంత్రం సమయానికి వాటంతట అవే యథాస్థానం గర్భిణ్యా వచ్చి చేరుకుంటాయో, అలాగే మనం కూడా లోక సంబంధిత వ్యాపకాలన్నింటినీ కూడా కట్టిపెట్టి సాయంత్రం అవుతుంది, ఇంటికి చేరుకుందాం, కూర్చుందాం. ఈ సమయం ఏమిటి అంటే ఖచ్చితంగా సూర్యాస్తమయం అయ్యేటటువంటి పంచాంగంలో వర్ణింపబడే సమయానికి 48 నిమిషాలకు ముందు దానికి గోధూళి వేళ అని చెప్పాలి. రోజులో 24 ముహూర్తాలు ఉంటాయి. అందులో ఉత్తమోత్తమైన ముహూర్తములు 3. ఒకటి బ్రాహ్మీ ముహూర్తం, రెండవది అభిజిన్ ముహూర్తం, మూడవది గోధూళి ముహూర్తం, గోధూళి లగ్నం అని కూడా అంటారు. ఈ గోధూళి వేళన ఇంటిలో కాలు పెడితే కలకాలం వాళ్ళు మన ఇంటిలో ఉంటారు. బ్రాహ్మీ ముహూర్తం వేళన ఇంటిలో కాలు పెడితే లక్ష్మీప్రదంగా ఆనందం కలిగిస్తారు. కనుక ప్రశ్నకి సమాధానం గోధూళి వేళ ఎప్పుడండి అంటే మట్టుకు సూర్యాస్తమయానికి 48 నిమిషాలకు పూర్వం ఇది గోధూళి వేళ. సూర్యాస్తమయం అయిన తర్వాత 48 నిమిషాలకు అసుర సంధ్య వేళ అంటారు. రాక్షసులు కూడా ఆ సమయానికి సంధ్యానం చేయడం మొదలెడతారట, ఇదేదో లాభం కలిగించేదే అని. అయితే వాళ్ళకి తేడా 48 నిమిషాలు ఉండడంతో వీళ్ళు సురలు దేవతలయ్యారు. తర్వాత చేసేందువల్ల వాళ్ళు అసురులయ్యారు. గోధూళి వేళ అంటే మట్టుకు సూర్యాస్తమయం సమయానికి 48 నిమిషాలకు ముందు 24 నిమిషాలు ఒక గడియ, 2 గడియలు 48 నిమిషాలు. అయితే మనకు ఆదివారం కూడా సాయంత్రం పూట 4:30 నుంచి 6 వరకు రాహుకాలం ఉంటుంది కదండి. మరి ఆ మధ్యలోనే గోధూళి వేళ సమయం ఉంటుంది కదా, మరి అది మంచిది? ఒక్క ఆదివారం నాడే గోధూళి వేళ కాదు, ఇది రోజు ఉంటుంది. 1. 2 రాహుకాలం అన్న ప్రశ్నకి ఈ ప్రశ్నకి సంబంధం లేదు. రాహుకాలం నిత్యం. సోమవారం నాడు ఉదయం, మంగళవారం నాడు 3 నుంచి 4:30 వరకు, ఆదివారం నాడు 4:30 నుంచి 6 వరకు, ఇలా రోజు ఉంటుంది. నిజానికి రాహుకాలం అంటే కూడా అమ్మాయి సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంది, ఆ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉన్నాడు. ఈ చంద్రుడు తిరిగే మార్గం, భూమి తిరిగే మార్గాన్ని ప్రతిరోజు కూడా 2 వైపులుగా ఖండన బిందువులుగా ఖండిస్తుంది. ఈ ఖండన బిందువులే రాహు, కేతువు. ఈ ఖండన సమయంలో వచ్చే కిరణాలు భూమిపైన సూర్య సంబంధితమైనవి సంపూర్ణంగా రావు కనుక ఆ రాని కాలాన్ని 84 నిమిషాలు 87 నిమిషాలు గమనించి దాన్ని రాహుకాలం అన్నారు. అది సుమారుగా ఉజ్జాయింపుగా 90 నిమిషాలుగా నిర్ణయం చేసి ప్రతిరోజు కూడా ఆ సమయం అని చెప్పేశారు. దానికి ఈ గోధూళికి ఏ సంబంధము లేదు. గోధూళి ప్రతిరోజు ఉంటుంది. రాహుకాలం కూడా గోధూళి పుణ్యకాలంగానే భావన చేద్దాం.